ప్రైజ్ ద లార్డ్. అనాలోచనలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఎప్పుడు ఉత్ప్రేరణల చేత ప్రేరేపించబడుతూ అసంపూర్ణులుగా ఉండి అసమర్థులుగా చేస్తాయి. కాబట్టి అనాలోచనకు బానిసవ్వద్దు. ఓ రకంగా అగ్ని ఆరదు, పురుగు చావదు అని పాతాళానికి ఎలాంటి బలం ఉందో అదేవిధంగా చావక బ్రతకక పీడించే శక్తి అనాలోచన. కాబట్టి అనాలోచనకు బానిసయ్యే జీవితాన్ని విడుదల కావడానికి ప్రసంగి 7:26లో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించు ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి అయిన వారు దాని నుంచి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని చేత పట్టబడతారు. నిజమే, దేవుని దృష్టికి మంచిగైన వారు మాత్రమే ఆ ఉరుల వంటి మనస్సును జయించి ఆ బంధకము లాంటి చేతులు, ఆ వలల వంటి విలువల నుంచి విడుదలవుతాం. అయితే పాతాళానికి ఉన్న వేధింపు మరణము కంటే బలమైనదిగా, ప్రేరేపణల చేత అనాలోచన చేత ఎప్పుడు అసంపూర్ణులుగా జీవించి అన్సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉండడం, కామోద్రేకతతో అనాలోచన కలిగి ఎప్పుడు తృప్తి లేని జీవితంతో పాతాళంతో వేధించబడుతున్నట్టుగా జీవించకుండా దేవునికి దగ్గరై ఈ యొక్క జీవితాన్ని జయించిన వారుగా